పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతో కూడా కలిసి ఈరోజు ఏదైతే రైతులు నష్టపోయినారో ఈ వర్షాలు, అధిక వర్షాలు పడి ఈ పత్తి అయితేనేమి, పొగాకు అయితేనేమి కూడా రైతులకు చాలా అంటే పంట వచ్చే నోటికాడికి వచ్చిన పంట కూడా కాయలన్నీ కూడా కుళ్ళిపోయిన పరిస్థితి. చేలలో నీళ్లు నిలబడి ఆ చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి ఉండడం జరిగింది. కొన్ని చెట్లు కూడా ఎండిపోవడం జరిగింది. చూసే వాళ్ళు పాపం మొత్తం ఆ రైతులు కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు ఉండే కాయలు కూడా ఇప్పుడు ఈ వర్షానికి మొత్తం ఆ కాయలు కూడా బూజు బట్టి మొత్తం పగలకుండా కూడా అవన్నీ కూడా కుళ్ళిపోయే పరిస్థితి. అంటే రైతుకు ఏ విధంగా కూడా న్యాయం జరగని పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే మేము ఉన్నప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కింద మొత్తం ఆర్బీకేలలో ప్రతి ఒక్క రైతు కూడా ₹1 కడితే వాళ్ళ భూములకన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం రైతులందరూ కూడా మర్చిపోవద్దని మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం నాయకులు మాట్లాడడం జరుగుతుంది, మమ్మల్ని ఏదో మాకు పని లేక మేము తిరుగుతున్నాము, మాకు అంతకంటే పని లేదు. రైతు ఓకే, మాకు అంతకంటే పని లేదని వాళ్ళు అనుకుంటే మాకేం బాధ లేదు. తెలుగుదేశం నాయకులను ఒకటే కోరుతున్నాం, మీరు మమ్మల్ని తిట్టండి, మాకేం బాధ లేదు. మీరు తిట్టాను కూడా మాకేం దాని గురించి పెద్దగా ఫీల్ అయ్యే అవసరం ఉండదు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన రైతులకు న్యాయం చేయండి. మీరు ఎంతసేపు ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అన్నాడు. మీరు ఒక్కసారి రైతుల ముందుకు రండి, పోదాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతులు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాలు రైతుల పరిస్థితి ఏమిందనేది ఒక్కసారి మాట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎవరైనా వచ్చినా కూడా రైతుల దగ్గరికి ప్రత్యేక ఏ గ్రామం మీరే కోరుకోండి, ఆ గ్రామంలోకి పోదాం, అన్నీ రైతులతో మాట్లాడదాం. అప్పుడు ఆ గవర్నమెంట్ బాగుందే, రైతులకు ఈ గవర్నమెంట్ బాగుంది అనేది చెప్తే, మీరు చెప్పినారు రైతులను మాకు ఈ గవర్నమెంట్ బాగుందంటే మీకే థ్యాంక్స్ చెప్పి మంచిది, రైతులు కూడా మిమ్మల్నే కోరుకుంటున్నారు అనేది కూడా మేము కూడా మీకు అన్నీ థ్యాంక్స్ చెప్పి వచ్చే పరిస్థితి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రేట్ల విషయం ఒక్కసారి చూడాలి. ఏ దానికి రేట్ లేకపోతే టమోటా పండ్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన, ఉల్లి విషయంలో మీరు ఉల్లి ఆ రోజు రైతులకు కూడా కేజీ ₹100 అమ్మిన పరిస్థితి. సామాన్య ప్రజలకు అన్యాయం అయిపోతారు, అంత ఉల్లి అంత పెట్టి కొనలేరనే ఉద్దేశంతోనే రైతు భరోసా మనం ఈ రైతు బజార్లలో మొత్తం కూడా సబ్సిడీ రేట్లకి ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మందుల కోసం ఆ రోజు ఏ రైతు కూడా, ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, మనదే కాదు, ఈ రైతులు ఒక 5 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వరకు కూడా ఏ రైతన్నా మాకు మందులు దొరకలేదు, మాకన్నీ రోడ్డు మీదకి ఏదైనా వచ్చి రైతులు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చినారో ఒకసారి చూపించమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. ఈరోజు మీ గవర్నమెంట్లో యూరియా దొరకలేదు, మాకు మందులు యూరియాగా ఉంటే ఇంకొకటి కొనాలని చెప్పే పరిస్థితిలో ఈరోజు మీ గవర్నమెంట్లో ఉంటే మీరు అవన్నీ మాట్లాడరు. కానీ ఎంతసేపు నేను మమ్మల్ని తిట్టడానికి మాత్రమే మీరు టైం అంతా కేటాయించడం జరుగుతుంది. మీకేదో మీ మీడియాలో మీ చేతిలో ఉన్నాయి, మేము ఏం చెప్తే రాసుకుంటాం. అటువంటి మీడియా మేనేజ్మెంట్ను కూడా కోరేది ఒకటి, నిజాలు రాయండి, ప్రజలలోకి రండి, రైతుల విషయం ఒక్కసారి ఆలోచించండి. రైతులకు ఏం అన్యాయం జరుగుతుంది, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడడం జరిగింది, ఉల్లి రైతులకు అన్యాయం జరుగుతుంది. రైట్, అది ఇంకా గట్టిగా మీరు దాన్ని ఇమ్మీడియట్గా రైతులకు జరిగే అన్యాయాన్ని ఇంకా ఊరికి అది రాయడం కాదు, కానీ దాని మీద రైతులకు జరిగే అన్యాయాన్ని, ఉల్లి రైతులు ఎంత నష్టపోతున్నారు. మార్కెట్ యార్డ్లోకి వచ్చినప్పుడు అమ్మాలీలు వాళ్ళకు లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిందే, తూకం వేసే కాటా తూకం కూడా ఇవ్వాల్సిందే. దాని వరకు మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారో అంతవరకు పట్టుకోవాలి. కానీ గవర్నమెంట్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చే డబ్బులకు కూడా ఇప్పుడు 2% మేము పట్టుకోనంటే రైతులకు డబ్బులు ఎప్పుడో వస్తాయో తెలియడం లేదు. కానీ మొత్తం ఆ 2% కూడా ముందే డబ్బులు కట్టమని రైతులతో డబ్బులు కట్టించుకునే పరిస్థితి ఇట్లా ఉంటే ఏందో మేమేదో మాది రైతుల ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి, మీరు యువతర రైతులను పీడించే పరిస్థితిలో రైతులు ఇంత అన్యాయం అయితేనే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఆలోచించండి. అది కుళ్ళిపోతుంది ఆల్రెడీ దాంట్లో పురుగు వచ్చింటది నా కాయలో. ఏకంగా చెట్లే
కొంచెం పొగరు మీద ఉంది.